గైస్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన పేస్లో అయితే అన్యూరిజమ్స్ అంటే ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో అన్యూరిజం అనేది ఒక అబ్నార్మల్ బల్జ్ ఆర్ బెలూనింగ్ ఇన్ ద వాల్ ఆఫ్ ఆర్టరీ అన్నమాట. సో అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు నరాలు ఉన్నాయి కదా, సో నరాలు కాకుండా ఆర్టరీస్ అయితే ఉంటాయన్నమాట. సో నరాలు నర్వ్స్ అని ఎప్పుడు అంటాము అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొని వెళ్ళినప్పుడు వాటిని నరాలు అనేసి అయితే అంటాము. సో ఇవి ఆర్టరీస్ అన్నమాట. ఆర్టరీస్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా హార్ట్ నుండి బాడీకి అయితే కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో హార్ట్లో ప్యూరిఫికేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఆర్టరీస్ ద్వారా ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయితే ఫ్లో అవుతుంటుంది అనమాట. సో ఇలాంటి ఆర్టరీస్లో ఒకవేళ అబ్నార్మల్గా ఒక బ్లడ్ క్లాట్ కానీ లేదంటే ఒక ఫ్యాటీ పంప్ కానీ లైక్ ప్లంప్ అంటాం కదా, లైక్ బల్జ్ అండ్ బెలూనింగ్ ఇన్ ద వాల్ అనమాట. సో ఒక బల్జ్ అయిన ఒక గడ్డలా తయారైంది అనుకోండి, అదేం చేస్తుంది అంటే ఆ ఆర్టరీలో బ్లడ్ చక్కగా పోనివ్వదు అనమాట. ఐ మీన్ స్ట్రైట్గా పోనివ్వదు. అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే లైక్ హార్ట్ ఇష్యూస్ రావడము అండ్ వన్ మోర్ థింగ్, బ్లడ్ అనేది బాడీకి సరఫరా అవ్వకుండా స్టాక్ అయిపోతుంది అనమాట. సో స్టక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ అన్యూరిజమ్స్ కొన్నిసార్లు ఏం చేస్తాయంటే లైక్ కీప్ ఆన్ అలాగే ఉండి 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 వర్కౌట్ అవ్వకపోతే బర్స్ట్ అయిపోతాయి అన్నమాట, అంటే పేలిపోతాయి అన్నమాట. సో అట్లా పేలిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక స్ట్రోక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో స్ట్రోక్ అంటే ఏంటి? సో మన బాడీకి కానీ ఐ మీన్ హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఏమవుతుందంటే స్ట్రోక్ వచ్చే అవకాశం అయితే చాలా ఉందన్నమాట. సో వీటికి గల కారణాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో కంజెనిటల్ అబ్నార్మాలిటీ అనమాట. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ లైక్ హార్ట్ ఇష్యూస్ కానీ షుగర్స్ కానీ అండ్ వన్ మోర్ థింగ్ క్యాన్సర్స్ కానీ, సో ఇలాగ కొన్ని ఏం చేస్తాయంటే వంశపారపర్యంగా వస్తాయన్నమాట. సో వంశపారపర్యంగా వచ్చేవి మనం వద్దనలేం కదా, అవి మనం వద్దన్నా ఇలాంటి డిసీజెస్ అయితే వస్తాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఏమైనా జీన్ ఎఫెక్ట్స్ ఉన్నా అండ్ అథెరోస్క్లెరోసిస్ అంటారు. సో అథెరోస్క్లెరోసిస్ అంటే ఏంటి అంటే బాడీలో ఏమవుతుందంటే ఫ్యాటీ టిష్యూస్ ఎక్కువైపోవడం వల్ల అవి ఈ ఫ్యాట్ అనేది బల్జుగా ఈ నరాలల్లో కానీ లేదా ఆర్టరీస్లో కానీ బల్జుగా వాచిపోయి గడ్డలా ఉండిపోతాయి అన్నమాట. సో మిగతా కారణాలు ఏముంటాయి? బాగా తాగడం వల్ల కానీ, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కానీ, సో ఇలాంటి వాటి వల్ల ఇవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో అండ్ వన్ మోర్ థింగ్, డీప్ వూండ్స్, ఏమైనా డీప్ వూండ్స్ కట్ అయినా కూడా కొంతమందికి కొన్ని డ్రగ్స్ పడవన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, కొన్నిసార్లు ఈ కొకైన్ అనే డ్రగ్ అయితే ఉంది కదా, సో వీటి వల్ల కూడా ఈ అన్యూరిజమ్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.